ఆ స్క్రీన్‌లో అక్కడ బాగున్నారు. ఆఫ్ స్క్రీన్‌లో కూడా చాలా బాగున్నారు. నిజంగా అన్‌ఎక్స్‌పెక్టెడ్ పెయిర్ అనే చెప్పాలి. అంటే స్టార్టింగ్‌లో ఎప్పుడైతే అనౌన్స్‌మెంట్ వచ్చింది, మాకు కొన్ని అప్డేట్స్ వచ్చేటివో, వి డిడ్ంట్ ఎక్స్‌పెక్ట్ లైక్ ఇది ఎట్లా వర్కౌట్ అవుతది? అంటే ఎవరు కూడా ఊహించుండరు. ఇమాజినేషన్‌కి ఔట్ ఆఫ్ రైట్. ది ఇమాజినేషన్. బట్ ఓకే. అప్డేట్స్ వచ్చే కొద్దే వస్తుంది. సరే చూద్దాం ఏం జరుగుతది ఏంటి. ఫైనల్‌గా ఎప్పుడైతే టీజర్, ట్రైలర్ అండ్ పోస్టర్స్ ఇవన్నీ చూసిన తర్వాత వాహ్! ఐ ఫెల్ట్ లైక్ వాహ్! రైట్. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మీ మచ్. పోస్ట్ ప్రొడక్షన్ ఇప్పుడు జరుగుతుంది కదా! సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? అసలు ఏమనిపిస్తుంది మీకు? నర్వస్ అండి. కాకపోతే అదే ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ ముందు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టుంది నాకు. హ్మ్. అందరూ ఏదో కొట్టేసినారు గానీ, యాక్చువల్లీ మేజర్‌గా క్రూ వాళ్ళే యాక్చువల్ వర్క్ చేసింది కాబట్టి, నాకు తెలిసి వాళ్ళు దే ఆర్ కాన్ఫిడెంట్. ఐ సా ద రఫ్ కట్. ఐ యామ్ కాన్ఫిడెంట్. కానీ నాకేంది అంటే ఎక్స్‌పెక్టేషన్ ఎక్కువ పెట్టుకున్నాననుకోండి, ఆ! తర్వాత చానా ఫీల్ అయితా. పాస్ అయితే చాలురా అని ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనుకోండి, ఆ ఫీలింగే వేరు. సో, అట్లుంటా అనమాట నేను. పాస్ అయితే చాలు, జాగ్రత్తగా పాస్ అవ్వాలని. అట్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఏంది అంటే ఆథెంటిక్‌గా ఆనెస్ట్ అటెంప్ట్ కాబట్టి జెన్యూన్‌గా ఓ మంచి సినిమా చేసినాము. అండ్ ఇంకోటి ఏమనిపిస్తదంటే ప్రతి ఫ్రైడే ఏమైనా మంచి సినిమా వచ్చి ఆడిందంటే అదొక బూస్ట్ వస్తది. ఎందుకంటే హమ్మయ్య! మనకు నచ్చిన ఒక కథ ఆడుతుంది. అంటే కరెక్ట్ సింక్‌లో ఉన్నామని. హ్మ్. సో, 2025 అంతా అదే జరిగింది. సో, 2026 కూడా దీనితోటి సంక్రాంతితోటి వి హాడ్ గుడ్ స్ట్రీక్ ఆఫ్ విన్స్. ఇది విన్ అవ్వాలనే కోరిక ఉంది. డెఫినెట్‌లీ చూడాలి. అవుతుంది.